Hi friends, hello, how are you friends? I'm fine. Are you fine? I hope. సో మనం మన పిల్లల కోసమే కాదు మన కోసం మన కుటుంబం కోసం సో అందరూ బాగుండడం కోసం మనం కొన్ని శ్లోకాలు పాటిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష ప్రార్థన అండ్ సరస్వతి ప్రార్థన గురించి చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో మనం ఈ శ్లోకాలని పిల్లల దగ్గర పఠించడం ద్వారా సో పిల్లల యొక్క భవిష్యత్తు చాలా మెరుగుపడుతుంది. సో పిల్లలు చాలా పద్ధతిగా వినయంగా మెలగడం మనం పిల్లల్లో వాళ్ళ యొక్క పద్ధతి మారడం కోసమే సో మనం ఎన్నో అనుకుంటాం. సో ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు పిల్లల దగ్గర నేర్పించడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఫస్ట్ స్టేజ్లో ఉండడానికి మార్గదర్శకం. సో వీటిని ప్రతిరోజు పిల్లల దగ్గర కనీసం ఒక 5 నిమిషాలైనా సరే మనం పిల్లల కోసం వీటిని కేటాయించి దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే మనం అనుకున్నట్లు ఖచ్చితంగా సాధించగలం. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దేవుడు నమ్మకం అనేది ఉండాలి. దేవుణ్ణనే కదా, దేని మీదైనా నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించగలం. అలాగే ఇంకొక 2 శ్లోకాలని మనం ఇప్పుడు చూద్దాం. గురు శ్లోకం అండ్ దీప ప్రార్థన. సో గురు శ్లోకం వచ్చేసి మనం ఒక స్టూడెంట్ గురువు దగ్గర ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ విధంగా మనం గురువు దగ్గర ప్రార్థన చేయాలి. దీప ప్రార్థన. సో దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమే హరతు పాపం దీపజ్యోతి నమోస్తుతే. సో హిందూ సాంప్రదాయం ప్రకారం మనం దీపం జ్యోతి వెలిగించేటప్పుడు ఇటువంటి ప్రార్థనని ప్రార్థించడం ఆనవాయితీ. ఇలా ప్రార్థన చేయాలి. ప్రతి దాని మీద మనం నమ్మకంతో చేయాలి. ఏదో మొక్కుబడిగా చేసినట్లు కాకుండా సో మనం ప్రతిదీ ఒక నమ్మకంతో ఒక ట్రస్ట్ని నమ్ముతూ చేస్తే మనం అనుకున్నట్లు జరుగుతుంది. సో వేరే మాటలు విని మనం ఇలా జరగదు అనుకోవడం అది అసాధ్యం. సో మనం ఎప్పుడు కూడా మన నమ్మకంతో జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం 100% పాజిటివ్గానే ఆలోచించాలి. సో అప్పుడే మనకు పాజిటివ్ రిజల్ట్ అనేటివి త్వరగా వస్తాయి. ఎవరి మాటలో విని మనం చెడుగా ఆలోచించకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకొక అనదర్ 2 సెంటెన్స్ శ్లోకాస్ చూద్దాం. సో భోజనానికి ముందు శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ సిద్ధర్వం భక్షం దేహి చ పార్వతీ. సో అండ్ నెక్స్ట్ వన్ భోజనం తర్వాత అగస్త్యం కుంభకగ్లం చ శ్రమ్యం చ బడబాసం ఆహాస పరన్మార్థం స్మరామి చ పకోదరం. సో వీటిని వెంటనే పలకడం రాదు. సో బై ప్రాక్టీస్ వస్తుంది. సో మీరు జాగ్రత్తగా వీటిని పిల్లలకు పఠించగలిగితే సో పిల్లలు మనం అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు త్వరగా రీచ్ అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలా వీటిని పాటించండి. ప్రతి ఒక్కరూ అనుకున్న విజయాన్ని సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ తన అనుకున్నది సాధించాలని అనుకుంటారు కాబట్టి వాటి కోసం ఏదో ఒకటి చేస్తాము. సో అందులో ఇది ఒక భాగంగా మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వీటిని పాటించగలిగితే అనుకున్నటువంటి విజయాల్ని సాధించగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 శ్లోకాలను మనం చూద్దాం. 6 శ్లోకాలు అనేటివి ప్రతిరోజు పొద్దున ఈవినింగ్ సాయంత్రం వేళల్లో చేయడం ద్వారా మనం ఎక్కువ ఫలితాలను పొందగలం. అలాగే కృష్ణ ప్రార్థన అండ్ రామశ్లోకం. వసుదేవసుతం దేవం కంసచారుణ్యమర్దనం దేవికే పరమానందం కృష్ణం వందే జగద్గురం. రామశ్లోకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సో వీళ్ళు దేవుళ్ళు కృష్ణ అండ్ రామ గురించి మనం చాలా వినుంటాం.
వీళ్ళ యొక్క నిజాయితీ అనేది అదే ధ్యేయంగా ఒకే బాటల్లో సాగడం అనేది మనం తెలిసిన విషయమే. సో అంతటి వరకు మనం సాధించడం అనేది కష్టంతో కూడుకున్న పని అయినా వాళ్ళ యొక్క ధర్మం వెంట కనీసం 1% అయినా మనం ట్రై చేయగలిగితే మనం అనుకున్నటువంటి రిజల్ట్ మనకు వస్తుంది. గైస్ తప్పకుండా ఫ్రెండ్స్ దీన్ని ట్రై చేయండి. పిల్లల ద్వారా పఠించడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మనం ఒక మార్గాన్ని మనం చూపించిన వాళ్ళు అవుతాము. ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటూ, పిల్లల ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలియజేస్తారని అనుకుంటూ కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తూ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.